హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో దిస్ ఇస్ ద డే 2 ఆఫ్ వాట్ ఐ ఎయిట్ ఇన్ ఎ డే ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యాజ్ యూజువల్గా నేను మెంతులు వాటర్ అండ్ సోక్ చేసిన నట్స్ తీసుకున్నాను. అండ్ ఈరోజు కొంచెం షాపింగ్ పని ఉంటే అలా బయటకు వెళ్ళాను. వెదర్ కూడా చాలా బాగుంది. సో ఐ నోటీస్ దట్ ఇట్ వాజ్ ఆల్రెడీ వ్యాలంటైన్స్ వీక్. సో అన్ని షాప్స్లో వ్యాలంటైన్స్కి సంబంధించి షాపింగ్ అయితే నడుస్తుంది. అలా నడుచుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా క్యాంటీన్కి వెళ్ళిపోయాను. సో క్యాంటీన్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఇవి చూస్ చేసుకున్నాను నా డైట్కి సరిపోయేలాగా. సో ఆఫ్టర్ లంచ్ ఇలా బయటికి వచ్చేసాను అండ్ స్ట్రీట్ చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారు ఈరోజు. ఐ డోంట్ నో వాట్ వాజ్ ద ఈవెంట్. అండ్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇలా జిన్సెంగ్ అనేది తాగాను. ఇది కాఫీ లాంటిది కానీ కాఫీ మాత్రం కాదు. సో బాగా అలసిపోయాను కాబట్టి తాగాను. అండ్ నైట్ డిన్నర్ కోసము ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి ప్రోటీన్ తీసుకోవాలి కాబట్టి ఒక ఎగ్తో ఆమ్లెట్ వేసుకొని దాన్ని నేను ప్రోటీన్ లాగా తింటాను. సో ఉప్మాని ఇలాగ ఒక బౌల్లో తీసుకుంటే మనకు పోర్షన్ కంట్రోల్ అనేది అవుతుంది అలాంగ్ విత్ సమ్ ప్రోటీన్ దట్ యూ ప్రిఫర్. ఒక టిప్ చెప్తాను నేను మీకు. ఇలాగ స్మాల్ క్వాంటిటీ పోర్షన్ కంట్రోల్ చేయడానికి స్మాల్ స్పూన్స్ అండ్ స్మాల్ బౌల్స్లో తింటే మనం చాలా తక్కువ తింటాం అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్ యాజ్ వెల్. అండ్ కొంచెం గ్రీన్ టీ లాగా తాగుతారు కదా, నేను ఇలా రెడ్ టీ ఇలాంటిది ప్రిఫర్ చేస్తాను. ఇది తాగేసి ఐ ఎండెడ్ మై డే. సో సీ యూ ఆల్ టుమారో. బాయ్.